హాయ్ ఫ్రెండ్స్, నిన్న సీడ్స్ తీసుకొచ్చా కదా ప్లాంట్ చేద్దామని చెప్పేసి, అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకొచ్చా కదా. ఇవాళ ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ మొక్కలు నాటి విత్తనాలు కూడా విత్తుదామని చెప్పేసి అంటున్నా ఫ్రెండ్స్. ఓకే, సో బయట ఎండ తీవ్రంగా ఉండటం వల్ల ఫస్ట్ కళ్ళజోడు పెట్టుకొని యాక్చువల్ క్యాప్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఎనీవే, దాని తర్వాత మనకి కొన్ని ఆయుధాలు ఇంపార్టెంట్. మట్టిలో పనిచేస్తున్నాం కాబట్టి నిన్న కొనుక్కొచ్చినాం. మనకి 2 ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ ట్రోవెల్, ఇంగ్లీష్లో ట్రోవెల్ అంటారు, హ్యాండ్ ట్రోవెల్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ హ్యాండ్ కల్టివేటర్. సో మనకి ఇప్పుడు మట్టిలో పనిచేస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మరీ ముఖ్యంగా మనకు కొంచెం హైఫైగా సొఫిస్టికేటెడ్ చేస్తాం కాబట్టి ఏదైనా ప్రొఫెషనల్ ఉంటుంది కాబట్టి గ్లౌస్ కూడా వేసుకోవాలి. చెప్పాను నిన్న గ్లౌస్ కొన్నా అని చెప్పి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు రంగంలో దూకుతాం. చెప్పా కదా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉందని చెప్పేసి, కాబట్టి మన ఫేస్ కొంచెం అసలే మస్తు వైట్గా ఉంటాను నేను ఫెయిర్గా, కాబట్టి సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని SPF వచ్చి 100 ఉంది. ముఖానికి స్ప్రే చేసుకోవాలి. అలా చేసుకోవద్దు. ఇక్కడ మట్టి ఉంది, మట్టి కూడా తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక మొదలు పెడదామా? సో వీటన్నిటిలో నుంచి ఒక పైన లేయర్ వరకు మట్టి తీసేయాలి. తీసేసిన తర్వాత కొత్త మట్టి వేసుకోవాలి. బట్ భలే వాసన వస్తుంది మట్టి. పెట్రికోర్ అంటే తెలుసా? పెట్రికోర్ అంటే ఫస్ట్ టైం వర్షం పడ్డప్పుడు వచ్చే వాసన పెట్రికోర్ అంటారు. కాకపోతే ఎండ ఒకటే కొంచెం ఎక్స్ట్రా. ఏముంది, ఫుల్గా తడిచి అంటే ఎండలో చెమటకు తడిచి వెళ్ళి స్నానం చేద్దాం. యాక్చువల్గా గొడుగు తెచ్చుకున్నా, ఎండ పడుతుందని చెప్పి గొడుగు తెచ్చి పైన పెట్టుకున్నా. ఇదేమి కూలికి చేయట్లేదండి, జస్ట్ ఆనందం కోసం చేస్తాం. కూలికి చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు, బట్ ఏదో అట్లా చాలా అయింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఫుల్ పూల మొక్కలు ఉంటాయి. అసలు మా డాడీ పొద్దున్నే లేపి, ఎర్లీ మార్నింగ్ లేపి ఆ చెట్ల మధ్యలో గడ్డి మొలుస్తుంది కదా, ఆ గడ్డి తీపిచ్చేవాళ్ళు. ఇంటి నిండా మొక్కలే ఉండే, ఇంటి నిండా మొత్తం మొక్కలు మొక్కలు మొక్కలు. బ్యూటిఫుల్. రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా ఉండేవి. నిన్న వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఆ మొక్కలన్నీ చూస్తుంటే ఐ ఫెల్ట్ నాస్టాల్జిక్. ఏదో సరదాగా చేస్తాను కానీ ఎండ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఎండకి ఇట్లా అయిపోతే చాలామంది పాపం ఇంకా దారుణం ఎండలో పనిచేస్తూ ఉంటారు. ఐ కెన్ ఇమాజిన్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పాపం. మా మమ్మీ చూసి అనుకుంటుంది వీడు ఎప్పుడు ఇంట్లో కూడా పని చేయలేదు, ఇక్కడ మాత్రం తెగ చేసేస్తున్నాడని చెప్పేసాం. చేస్తా ఫ్రెండ్స్ నేను పనులు, జస్ట్ కనపడకుండా చేస్తూ ఉంటాను. ఇప్పుడు కనిపించేటట్టు చేసినాం అనుకో, వీడు పని బాగా చేస్తాడే, వీడికి ఎక్కువ పని ఇస్తాడు. అదే కనపడకుండా మనకు కావాల్సిన పని చేసుకున్నాం అనుకో, మనకి ఎవరు పిలిచి పని ఇవ్వరు. ఇంకా వీడు ఎట్లా పని చేయడు, వీడికి పని చెప్పడం కూడా వేస్ట్. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నవ్ అది తీసేసా కాబట్టి కొత్త సాయిల్ వేయాలి. కొత్త సాయిల్ అని చెప్పే కదా, పాటింగ్ మిక్స్. పాటింగ్ మిక్స్ ఎందుకు యూజ్ చేస్తారు? యాక్చువల్గా పాటింగ్ మిక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, పాటింగ్ మిక్స్కి బెటర్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, ఎయిర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది.
అండ్ ఆల్సో డ్రైనేజ్ ఫ్లో, అంటే వాటర్ వేసినప్పుడు మంచిగా వెళ్తానికి బాగుంటుంది. అండ్ ఆల్సో పాటింగ్ మిక్స్ వేస్తే మామూలు సాయిల్ కంటే కూడా ఇది యాక్చువల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది యూజ్ చేయటం వల్ల. సో పాటింగ్ మిక్స్ నాకు తెలిసి ఐ వుడ్ రికమెండ్ యూ టు యూజ్ ఇట్. ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పెర్లైట్, కాంపోస్ట్ ఉంది. ఓకే, సో అది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బస్తా ఓపెన్ చేసి ఈ 3 కంటైనర్స్లో ఎంటీ చేసే కదా సాయిల్, ఆ 3 కంటైనర్స్లో ఈ పాటింగ్ మిక్స్ కలుపుతా. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, ఉన్నదంతా వేస్తా. ఇప్పుడు ఇది యూజ్ చేసి మనం తెచ్చుకున్న సీడ్స్ ఉన్నాయి కదా అవి ప్లాన్ చేద్దాం, సీడ్స్ చేద్దాం. లేకపోతే ఎండ దారుణంగా ఉంది. టైం నాకు తెలిసి 10 అంత అయింది, బట్ స్టిల్ చాలా ఎండ ఉంది. మా ఊర్లో ఎండ తప్పించుకుందాం అనుకున్నా, ఇక్కడికి వస్తే ఇక్కడ ఎండలే. ఐ థింక్ ఇంట్లో మొక్కలు ఉండటం ఇట్స్ లైక్ ఎ ప్రివిలేజ్. చాలామంది ఇంట్లో ఉండట్లేదు. మ్యాక్సిమం తొట్లలో పెంచుకుంటున్నాను. ఇట్లా ప్లాన్ చేసి పెంచుకునేంత ప్లేస్ ఉండట్లేదు, ఎవరు పెంచుకోవట్లేదు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఎండ చాలా ఎక్కువ ఉంది, మొత్తం తడిసిపోతున్నా. బట్ పని స్టార్ట్ చేసాం కదా, చేయాలి. మీ అందరి కోసం ఒక చిన్న జ్ఞాన గులిక ఒకటి ప్రసాదిద్దాం అనుకుంటున్నా. బేసిక్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాన్యువల్ అంటారు, ఇంకోటి పెరెనియల్ అంటారు. యాన్యువల్స్ అంటే ఏంటంటే ఒక్కసారి వచ్చి అవి ఇంకా ఒకసారి బ్లూమ్ అయ్యి స్ప్రింగ్కో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, బ్లూమ్ అయిపోయి ఆ ఇయర్లో ఎండ్ అయిపోతాయి, మళ్ళీ బ్లూమ్ అవ్వవు. వాటిని యాన్యువల్స్ అంటారు. ఇంకో టైప్ వచ్చి పెరెనియల్ ఎట్లా అంటే బ్లూమ్ అవుతాయి, సీజన్ వచ్చినప్పుడు బ్లూమ్ అవుతాయి, మళ్ళీ మొత్తం ఎండిపోయినట్టుగా అవుద్ది, కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ బ్లూమ్ అవుతాయి. సో రిపీటెడ్గా అవేవి పెరెనియల్స్, ఒక్కసారి బ్లూమ్ అయిపోయేవి యాన్యువల్స్. సో యాన్యువల్స్ వచ్చేసి మ్యారీగోల్డ్, పెరెనియల్ వచ్చేసి లుపైన్. సో మ్యారీగోల్డ్ మీకు ఒకసారి చింపి చూపిస్తుంది ఇందులో ఏముందో. ఇందులో మీరు ఎప్పుడైనా మ్యారీగోల్డ్ మధ్యలో ఒక వైట్ కలర్లో ఉంటుంది సెంటర్ పార్ట్ని కూడా ఓపెన్ చేస్తే మీకు చిన్న స్ట్రింగ్స్ లాగా ఉంటాయి, చిన్నవి ఇలా ఉంటుంది లోపల. సో ఇవి నేను ఇప్పుడు ఇట్లా పైన చల్లేస్తున్నాను. సో ప్యాకెట్ని ఎంటీ చేసా, చల్లిన తర్వాత పైన మట్టి ఇట్లా మరీ లోపల తవ్వేసి లోపలికి వేయబాకండి. జస్ట్ నేను ఇప్పుడు సీడ్ చేసినవి కవర్ అయ్యేటట్టు కొంచెం మట్టి వేస్తే సరిపోద్ది. అక్కడ పూల మొక్కలు వేసాం కదా, ఇక్కడ పచ్చిమిర్చి, పెప్పర్ అండ్ టొమాటో ఇక్కడ వేద్దాం. సిలిండర్ కూడా వేద్దాం, సిలిండర్, కొత్తిమీర. ఇప్పుడు ఈ ధనియాలు చూసారా, కమ్మడి వాసన వస్తుంది, ధనియాల వాసన వస్తుంది మంచిగా. ఇది ధనియాలు యాక్చువల్గా పాప్ అవ్వాలి. వాటర్ పట్టుకుందాం, అన్నీ ప్లాన్ చేసాం కదా, వాటర్ వేయాలి. ఫుల్గా వాటర్ వేస్తే కొన్ని రోజుల్లో మొలకలు వస్తాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి అనే ఒక వీడియో చేస్తాను నేను. పైన ఈ లేయర్ మొత్తం తడిచేలాగా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత నీడ వచ్చింది. ఇంతసేపు గొడుగులు వేసుకొని ఎండ
ఎండలో కూర్చుంటే ఇప్పుడు నీడ వచ్చింది. అంటే వీడియో కూడా ఒకసారి కష్టపడితే చూద్దాం అని అనుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు కొంచెం. తప్పదు. యాక్చువల్లీ అగ్రిమెంట్ సైన్ చేసా, ఇవాళ మొక్కలు వేస్తాను, అదే సీడ్ చేస్తాను అని చెప్పి. సో ఒప్పుకున్నట్టుగా ఇది అప్పుడే ఆరిపోతుంది. ఈ ఎండకి అప్పుడే వాటర్ వేసి అప్పుడే ఆరిపోతుంది. సో వెనక పూల మొక్కలు వేసాం కదా, ఇంటి ముందు కూడా ఇంకొక పూల మొక్క వేద్దాం అనుకుంటున్నా. భయపడవాకండి, మోటార్ సౌండ్. సో ఇంటి ముందు ప్లేస్ ఉంది చాలా, అక్కడ ఇక్కడ చూసారా, ఈ ఏరియాలో ఇంకొక పూల మొక్క వేద్దాం. సో మన దగ్గర 2 మొక్కలు ఉన్నాయి. దిస్ ఇస్ హైబిస్కస్, మీకు తెలుసుగా, మందార చెట్టు. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది మందారం. ఇది ఈ లొకేషన్లో అక్కడ వేయాలి. సో కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఈ మొక్కని ఆ మూలకి వేస్తాం. ఇది కాకుండా మన దగ్గర ఇంకో మొక్క ఉంది, దీన్ని మనం ఇంటి ముందు నాటుదాం. అందుకని ముందు డోర్ వేద్దాం. ఓకే, సో దీని పేరు వచ్చి పెటూనియాస్. సూపర్ కలర్ ఇన్ ఎనీ వెదర్ అంట, ఈ కలర్లో ఉంది. సో ఈ పెటూనియాస్ని మనం ఇంటి ముందు ప్లాన్ చేద్దాం. దీనికి ఇప్పుడు తవ్వాలి, ఇది నాటాలి. సో అక్కడి నుంచి వరుసను చూసారా, ఆ వరుసలో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ వరుసలో ఇప్పుడు నేను తెచ్చిన పెటూనియాస్ ఇక్కడ ప్లాన్ చేద్దాం. బట్ దానికంటే ముందు తవ్వాలి. బ్రిడ్జ్ దాటితే బాగుంటుందని చెప్పారు. మా రూట్ ఎంత ఉంది సార్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఐ థింక్ వీఆర్ డన్. జస్ట్ వాటర్ వేసేసుకుందాం. ఓకే, రోజు వాటర్ వేసుకోవాలి. ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్నారో అనుకుంటా, ఆ ఇంటి ఓనర్కి చెప్తున్నా. ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్ ప్లాంట్స్. మనం అన్నం ఎట్లా తింటామో 3 times, దీనికి కూడా 3 times కాకపోయినా అట్లీస్ట్ 2 times అయినా వాటర్ వేయాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మొక్క నాటేసాం. ఇందాక నిలబడలేదు, ఇప్పుడు నిలబెట్టాం మొక్కని. సో అక్కడ వెనకాల మొలకలు వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేస్తా. సో దీని గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.